అధ్యక్ష ఎన్నికలు రక్తసిక్తమవుతాయా? అధ్యక్ష అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నికలయ్యేలోపు ట్రంప్ లేదా కమలా హారిస్ ను హత్య చేసేందుకు ఎవరు కుట్ర పన్నుతున్నారు వంటి ప్రశ్నలు ఇప్పుడు అమెరికా ప్రజల్ని తొలిచేస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరగగా తాజాగా కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి జరగడం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే టైం ఉండడంతో వీరిద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపైన జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీ వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాల్పుల కారణంగా భవనంలో కిటికీలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దుండగుల కాల్పులో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిటెక్టివ్ టీమ్స్ కాల్పులు ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కాల్పుల ఘటన నేపథ్యంలో డెమోక్రటిక్ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశారు. కమలా ఆఫీసుపై కాల్పుల ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దుండగుడు కాల్చిన బుల్లెట్ ట్రంప్ పక్క నుంచి దూసుకువెళ్లింది. ట్రంప్ క్షణాల వ్యవధిలో తల పక్కకు తిప్పడంతో ఆ బుల్లెట్ ఆయన చెవికి తగిలి గాయమైంది. ఈ కాల్పుల్లో ఇద్దరికీ గాయాలవగా మాజీ అగ్నిమాపక అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ట్రంప్ భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్ భద్రతను మరింత పెంచాయి. అయితే తాజాగా మరోసారి ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న ర్యాన్ వెస్లీ అనే వ్యక్తి ట్రంప్పై కాల్పులు జరిపాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న FBI దర్యాప్తు చేపడుతోంది. అయితే గతంలో పెన్సిల్వేనియాలో ట్రంప్పై దాడులు జరిగిన సమయంలో ఇరాన్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ట్రంప్పై దాడుల ఘటనపై US ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని US ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది. యుఎస్లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు ఖచ్చితమైన ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించిందని ట్రంప్ ప్రచార బృందం తెలిపింది. కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. ట్రంప్ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని వెల్లడించింది. ఈ హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసిందని, అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ట్రంప్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్ కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసి రావడం ఆనందంగా ఉందని, ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే అని ట్రంప్ అన్నారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తుందని FBI అధికారులు గతంలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రచారం హ్యాక్ అవడానికి ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలు ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. అయితే ఇటీవల ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను హ్యాక్ చేసి ఆ సారాంశాన్ని బైడెన్ ప్రచార సిబ్బందికి ఇచ్చేందుకు వారిని ఊరిస్తూ మెయిళ్లు పంపారని పలు ఏజెన్సీల అధికారులు పేర్కొన్నారు.